అందరికీ నమస్కారం. ఈరోజు మనం పురాణాల్లోనే అత్యంత శక్తివంతమైన, చాలా క్లిష్టమైన ఒక ప్రతినాయకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. అతనే రావణుడు. అసలు రావణుడు ఎలా పుట్టాడు? అతని కథ ఎక్కడ మొదలైంది? ఇది తెలుసుకోవాలంటే మనం కాలంలో చాలా వెనక్కి వెళ్ళాలి. ఏకంగా సృష్టి మొదలైనప్పటికే. అవును, ప్రతి గొప్ప కథకు ఓ ఆరంభం ఉంటుంది. ముఖ్యంగా మన పురాణాల్లోని కథలు అవి సముద్రమంత లోతైనవి. మరి విశ్వంలోనే అంతటి గొప్ప విలన్గా పేరు పొందిన రావణుడి కథ ఎక్కడ మొదలైంది? నిజానికి రావణుడి కథ కేవలం ఒక రాక్షసుడి కథ కాదు. దాని వెనుక ఓ పెద్ద విశ్వ తప్పిదముంది, ఓ శాపముంది, ప్రతీకారముంది. రండి ఆ కథ మూలాల్లోకి వెళ్దాం. సరే, ఈ కథ సృష్టి మొదలైన కొత్తలో మొదలవుతుంది. బ్రహ్మదేవుడు తన మానసపుత్రులైన నలుగురు సనక సనందనాది కుమారులను సృష్టిస్తాడు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఎప్పటికీ 5 ఏళ్ల పసిపిల్లల్లానే ఉంటారు, కానీ అపారమైన జ్ఞానం ఉంటుంది. ఒకసారి వీళ్ళు విష్ణువును చూడటానికి వైకుంఠానికి వెళ్తారు. కానీ అక్కడి ద్వారపాలకులు జయ విజయులు వాళ్లను చూసి చిన్నపిల్లలని అడ్డుకుంటారు. అంతేకాదు, అవమానిస్తారు కూడా. పాపం ఆ ద్వారపాలకులకు తెలీదు, వాళ్ళు చేసిన ఆ చిన్న తప్పే యుగయుగాల పాటు నిలిచిపోయే ఒక పెద్ద శాపానికి కారణమవుతుందని. ఆ మునుల శాపం ఏంటంటే జయ విజయులు విష్ణువుకు శత్రువులుగా 3 సార్లు భూమిపై పుట్టాలి. వాళ్ల మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే అసురులుగా పుడతారు. ఇక 3వ జన్మలో శిశుపాలుడు, దంతవక్త్రుడు అనే మనుషులుగా పుడతారు. మరి 2వ జన్మ? అదే మన కథకు మూలం. ఆ 2వ జన్మలోనే వాళ్ళు రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులుగా జన్మిస్తారు. అంటే రావణుడి ఉనికి వెనక ఉన్న అసలు కారణం ఈ శాపమే అన్నమాట. సరే, శాపం సంగతి అది. ఇప్పుడు సృష్టిలో మరో ముఖ్యమైన ఘట్టాన్ని చూద్దాం. బ్రహ్మ తన ఇతర కుమారులను పిలిచి విశ్వంలో జీవాన్ని నింపమని చెప్తాడు. ఈ క్రమంలోనే మన కథలోని కీలకమైన వర్గాలు అంటే దేవతలు, అసురులు, రాక్షసులు పుట్టుకొచ్చారు. ఇక్కడో చాలా ఆసక్తికరమైన విషయముంది. కశ్యప మహర్షికి దక్షుని కుమార్తెలైన అదితి, దితి, ధను, సులస లాంటి వారికి పుట్టిన పిల్లలే ఈ జాతులన్నీ. అంటే ఆలోచించండి, దేవతలు, అసురులు, రాక్షసులు వీళ్ళందరూ అన్నదమ్ములే, ఒకే తండ్రికి పుట్టినవాళ్లు. అంటే వాళ్ల మధ్య వైరమనేది పుట్టుకతోనే మొదలైంది. కొంతకాలం గడిచాక దేవతలతో జరిగిన యుద్ధంలో రాక్షసులు ఓడిపోతారు. వాళ్లను పాతాళలోకానికి తరిమేస్తారు. అప్పుడు రాక్షసుల రాజు సుమాలి ఎలాగైనా సరే తమ రాజ్యాన్ని, ముఖ్యంగా స్వర్ణంలా మెరిసిపోయే లంకా నగరాన్ని తిరిగి దక్కించుకోవాలని ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. అది మామూలు ప్లాన్ కాదు, ఒక ప్రతీకార ప్రణాళిక. సుమాలి ప్లాన్ చాలా తెలివైంది. చూడండి, రాక్షసులు దేవతల చేతిలో ఓడిపోయి పాతాళంలో ఉన్నారు. అదే సమయంలో తన ప్రత్యర్థి అయిన కుబేరుడు లంక అనే బంగారు నగరాన్ని హాయిగా పాలిస్తున్నాడు. సుమాలికి ఇది అస్సలు నచ్చలేదు. అందుకే తన కూతురు కైకసిని పిలిచి, నువ్వు వెళ్ళి ఆ కుబేరుడి తండ్రి గొప్ప ఋషి అయిన విశ్రవసుడిని ప్రలోభపెట్టు అని చెప్తాడు. అసలు లక్ష్యం ఏంటంటే ఒక ఋషికి ఉండే జ్ఞానం, ఒక రాక్షసుడికి ఉండే పట్టుదల, ఈ రెండూ కలిసిన ఒక బిడ్డను కనడం. ఆ బిడ్డే వాళ్ల ఆయుధం. అందుకే కైకసి విశ్రవసుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మన జాతికి అవమానం జరిగింది. మీతో వివాహం ద్వారా, మీకు పుట్టే కొడుకు ద్వారా మన కోల్పోయిన కీర్తిని తిరిగి పొందగలం. అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది కదా, వాళ్ల కలేక వెనుక ఉన్నది ప్రేమ కాదు, అధికారం. కేవలం రాక్షస జాతి గౌరవాన్ని తిరిగి నిలబెట్టాలనే ఒక రాజనీతి ఎత్తుగడ, అంతే. ఆ విధంగా పుట్టినవాడే రావణుడు. రావణుడు చిన్నప్పటి నుంచే అసాధారణమైన ప్రతిభావంతుడు. వేదాలు, శాస్త్రాలు, సంగీతం, యుద్ధ విద్యలు ఇలా దేంట్లో చూసినా ఆరుతేరినవాడు. కానీ అతని జ్ఞానం కంటే అతని అధికార దాహం చాలా ఎక్కువ. అందుకే ఎవ్వరికీ సాధ్యం కాని శక్తిని సంపాదించాలని బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 10,000 సంవత్సరాలు. ఊహించుకోండి, అది కేవలం ఒక నంబర్ కాదు. అన్నం, నీళ్లు, నిద్ర ఇవేవీ లేకుండా చేసిన తపస్సు. అతని సంకల్పానికి, పట్టుదలకి ఇదొక నిదర్శనం. అంతేకాదు, అతనిది మామూలు తపస్సు కూడా కాదు. బ్రహ్మదేవుడిని మెప్పించడం కోసం ఎవరో ఊహించలేని ఒక పని చేశాడు. తన తలలని పవిత్రమైన అగ్నికి సమర్పించాడు.
ఆ త్యాగం కూడా ఎలా చేశాడో తెలుసా? ప్రతి 1000 సంవత్సరాలకు ఒక తల చొప్పున నరికి ఆ అగ్నిలో వేసేవాడు. అలా 9 తలలను అర్పించేశాడు. ఇక చివరిదైన 10వ తలను కూడా నరకబోతుండగా అప్పుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మవరం కోరుకోమన్నప్పుడు రావణుడేమన్నాడో చూడండి. దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు ఇలాంటి దివ్య శక్తులు ఎవరి వల్ల నాకు మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు. మరి మనుషుల సంగతి? దాని గురించి మాట్లాడుతూ వాళ్ళు చాలా బలహీనులు, వాళ్ల పేరు చెప్పి నన్ను అవమానించకండి అన్నాడు. చూసారా ఎంత అహంకారమో? సరిగ్గా ఆ అహంకారమే అతని పతనానికి మొదటి మెట్టు అయ్యింది. ఇక బ్రహ్మ నుంచి ఆ వరం పొందాక రావణుడిని ఆపడం ఎవ్వరి తరమూ కాలేదు. అతని విజయయాత్ర మొదలైంది. ముల్లోకాలను గడగడలాడించాడు, దేవతలను సైతం ఓడించాడు. అతని మొదటి టార్గెట్ లంక. అప్పటికే లంకను తన అన్న అయిన కుబేరుడు పాలిస్తున్నాడు. రావణుడేమో పెద్ద యుద్ధం చేసి రక్తం చిందించి ఆ లంకను గెలవాలనుకున్నాడు. కానీ వాళ్ళ తండ్రి విశ్రవసుడు చెప్పాడని కుబేరుడు ఒక్క మాట కూడా అనకుండా శాంతియుతంగా లంకను వదిలి వెళ్ళిపోయాడు. రావణుడికి ఇది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అతనికి కావాల్సింది విజయం కాదు, యుద్ధం, సంఘర్షణ. అలాగే తన అధికార మదంతో ఒకసారి పుష్పక విమానంలో వెళ్తూ కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అప్పుడు శివుడు తన కాలి బొటనవేలితో ఆ పర్వతాన్ని చిన్నగా నొక్కాడు. అంతే, రావణుడు ఆ పర్వతం కింద చిక్కుకుపోయాడు. అప్పుడు అర్థమైంది అతనికి తన శక్తి కంటే గొప్ప శక్తి మరొకటి ఉందని. జీవితంలో మొదటిసారి రావణుడి గర్వం అణిగిపోయింది. అక్కడితో ఆగకుండా శివుడి వాహనమైన నందిని చూసి కూడా ఎగతాళి చేశాడు రావణుడు. దానికి కోపమొచ్చిన నంది, నన్ను అవమానించావు కదా, నీ గొప్ప సామ్రాజ్యం ఒకరోజు కోతుల చేతే నాశనమవుతుంది అని శపించాడు. చూశారా, రావణుడి పతనానికి దారితీసిన మరో సంఘటన. రావణుడే కాదు, అతని కొడుకు మేఘనాథుడు కూడా చాలా శక్తివంతుడు. ఎంతంటే దేవతలకు రాజైన ఇంద్రుడినే ఓడించి బంధించాడు. ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టే అతనికి ఇంద్రజిత్ అనే పేరొచ్చింది. అది రాక్షసుల శక్తికి పరాకాష్ట. దీంతో రావణుడి రాజ్యం సంపూర్ణమైంది. భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం, ఈ 3 లోకాలు అతని ఆధీనంలోకి వచ్చేశాయి. మొత్తం విశ్వం అతని పాదాల కిందకి వచ్చింది. రావణుడి పాలనతో విసిగిపోయిన దేవతలందరూ బ్రహ్మను కలుపుకొని చివరి ఆశగా విష్ణువు దగ్గరికి వెళ్లారు. మరి ఈ సమస్యకు విశ్వం ఎలాంటి సమాధానం ఇవ్వబోతోంది? పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దేవతలే ఓడిపోయారు. ముల్లోకాలు రావణుడి స్వంతమయ్యాయి. ఇక ధర్మాన్ని కాపాడేవాళ్లే లేరని అందరూ అనుకున్నారు. మరి ఇంకా ఆశ వదిలేయాల్సిందేనా? అప్పుడే ఆ నిరాశలో ఒక ఆశాకిరణంలా వినిపించింది విష్ణువు మాట. రావణుడు తన గర్వంలో మనుషుల నుండి రక్షణ కోరడం మర్చిపోయాడు. అదే అతని బలహీనత. నేనొక మనిషిగా పుడతాను, నేనే అతని అంతమవుతాను. ఈ ఒక్క వాగ్దానమే ఆ తర్వాత జరగబోయే రామాయణ మహాకావ్యానికి పునాది వేసింది.